బాగోపోతే రికమెండ్ చేసింది ఎవడరా? పవన్. టేబుల్ కూడా అవైలబుల్ లేదా? ముందు బుక్ చేసుకోవాలా? కింద ఇక్కడే ఉందంట. వెళ్ళిపోవా? ఇట్స్ ఓకే, ఎక్కడైనా పర్లేదు, ఫుడ్ మనకు కావాలి. దొరికిపోయాను రా, మనం మాట్లాడేది ఏమి వినపడదు, ఏం వినపడదు. ఇలాంటి స్టంట్లే చేయదు. ఫోన్ పాడైతే పవన్ కారణం, వాడే చేశాడని అర్థం. అదృష్టం పొద్దునుంచి అలానే ఉంది సాంకి. బయటికి వెళ్ళాం, బైక్ టెస్ట్ రైడ్ కోసం. బైక్ లేదన్న. మొన్న లాస్ట్ టైం వెళ్ళాను, టెస్ట్ రైడ్ అయిపోయింది, బైక్ పనిచేయలేదు. మళ్ళీ ఈరోజు వెళ్ళాను, బండి లేదు. పొద్దునుంచి లక్ అలానే ఉందిలే మన. పైన ఖాళీ లేదన్నాడుగా. సాంకి ఫుడ్ రేట్ చేసాంకి తర్వాత రేటింగ్ ఫుడ్కి. నిన్ను నమ్మకూడదు, బాగోపోయినా బాగుందని అంటావు. అవునవును, తప్పు వాడు చేస్తే నేను చేశాను కరెక్ట్గానే చెప్తాను. నువ్వు నిన్ను అసలు నమ్మకూడదు. అవును, ఇలాంటి అని నమ్మకూడదు. పవన్ దేవుడు రా, పవన్ అన్న దేవుడు. పవన్ అంటేనే దేవుడు. ఆ పేరు పెట్టిన వాళ్ళందరూ మంచి వాళ్ళే. ఇదంతా పవనే. న్యూ ఇయర్ అప్పుడు రావాల్సినప్పుడు ఎలా వచ్చావు? ఎవరితో వచ్చావు? సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చా. సెలబ్రిటీస్తో వచ్చావా? ఎవరితో వచ్చావు చెప్పరా? ఆంటీ చూడరలే. ఎవరు చూసినా కానీ ఎవరేమన్నా సరే. ఎవరితో వచ్చావు? పవన్తో వచ్చా. అదే ఆ అమ్మాయి పేరు పావని, తెలిసిపోయింది అందరికి. ఒకసారి కావాలంటే ఒకసారి పైకి వెళ్ళి చూసురా, నచ్చింది అనుకో ఆర్డర్ చేసుకుని హాఫ్ అన్ అవర్ పట్టిందంట. వెయిట్ చేస్తాం, లేదంటే రెస్టారెంట్ నెంబర్ 2 రెస్టారెంట్ నెంబర్ 1 ఫైనల్ చేసుకున్నావా? ఇక్కడే తెచ్చుకోవాలి. బయట నీకు నచ్చిందంటే ఒకసారి చూసా, మళ్ళీ నీకు నచ్చకపోతే మళ్ళీ బాగా. పద సాంగి పైకి వెళ్ళి చూసొద్దాం. పైకి పంపిస్తున్నారు, చూద్దాం ఎలా ఉందో. పైన బాగోపోతే సాంగి ఫుడ్ బాగుంటుంది ఇక్కడ. లైటింగ్ మాత్రం అదిరిపోయింది. పైన ప్రశాంతంగా ఉంది కదా సాంగి. ఖాళీ అయింది కదా టేబుల్. కాల్ చేసి పిలుస్తా వాళ్ళని. మనల్ని ఎవరు ఆపలేదు పైన అయితే, రెచ్చిపోదాం. మేము వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు పైకి వచ్చి కూర్చోవచ్చు అన్నారు. టేబుల్ ఖాళీ అని అడిగాం, ఖాళీ. ఇలాంటి యాటిట్యూడ్ ఉంటేనే మన లైఫ్లో బాగుపడతాం.
ఎందుకు లేపుతాను అది వీళ్ళ సీరియస్ డిస్కషన్ ఫుడ్ గురించి అదే కాదు రేట్లకి ఇంటి దగ్గర నెంబర్ 1 తినండి రా ఒక్కొక్కళ్ళు నేనే చెప్పడా డౌట్ వచ్చింది నాకు ఇప్పుడు అనుకుంటావా నిజంగా ఫస్ట్ టైం చూస్తున్నాను ఇది కూడా ఇలా ప్లాస్టిక్ అనుకున్నాను ఇది ఎందుకు ప్లాస్టిక్ పెట్టాడు అనుకున్నా నేను చెప్పారా ఐ ఆర్డర్డ్ 1 పిజ్జా అనుకున్నా ఖాళీ లేదని చెప్పండి టేబుల్ వెళ్ళిపోతాం మళ్ళీ ట్రై చేద్దాం హలో బాగుంది బాగుందా అంటే పన్నీర్ మంచూరియాలో ఉంది బేసిక్గా పన్నీర్ మంచూరియాలో ఉంది ప్రాపర్గా తిని చూడు బేసిక్గా ఈ బ్లాగ్ డెడికేటెడ్ టు పవన్ 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 ఈ బ్లాగ్కి హీరో వాడే విలన్ వాడే అన్నీ వాడే మన దరిద్రం కొద్ది హీరోయిన్ కూడా వాడే ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎవ్రీ వెజిటేరియన్ వీళ్ళే కారణం నాలా నిజాయితీ పరోట్లు ఎవరు ఉండరు ఇక్కడ మాలాగా ఈ బ్లాగ్ చూస్తే ఇటు వెజిటేరియనే అపరిచితులు అంటారు సవా వాడు స్నానం చేస్తూ ఒక్కరికి నీతి లేదు ఒక్కరికి నిజాయితీ లేదు అన్నట్టుగా ఒక్కళ్ళు కూడా వెజిటేరియన్ని గుర్తించరు వెజిటేరియన్కి ఉన్న కష్టాలు ఎవరికి ఉంటుంది ఎప్పుడా వెజిటేరియన్ ఫుడ్ ఏం తింటారో కూడా ఏం తిన్నా అర్థం కాదు ఎన్ని పన్నీర్ చూడు నాకు ఎంత బాగుందో కవర్ ఒక్కటే ఉంది ఇక్కడ ఎక్కడికి వెళ్ళి పన్నీర్ 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 నాకు ఫిష్ ఎలా ఉండని చెప్పు తిని ఎలా ఉంది తినరా తిని చెప్పరా ఎలా ఉంది సాంకి నీ ఫేస్ బాగాలేదన్నట్టుంది ఓకే ఓకే సీ ఫుడ్స్ అంత నచ్చవు ఓకే ఉందా ఉండదు వంజరం అంట ఎలా ఉంది మొదలు పెడదామా మొత్తం అయిపోయిన తర్వాత తినేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు బ్లాగ్ కుమ్మడంలో బిజీగా ఉన్న ప్రజలు తినేసావా తినేసా మంచిది పిండి మసాలా ఇది పార్సల్ తీసుకెళ్ళట్లేదా మనం వీఆర్ ఇండియన్స్ ఏది వదలద్దు మాట్లాడు యాక్చువల్లీ దిస్ ఈస్ వెరీ నైస్ టేస్టీ
వాడే తిన్నాడు. నువ్వేం రామ్ చిలక ఏంట్రా ఎమ్మ సగం తినేస్తే మీతో తినేయడానికి. మంచం అండి. బిల్లు కూడా వెళ్ళండి బిల్లు అంటాడు ఇప్పుడు మీకు మూట పెట్టుకొని పోతావా? నాకు వీకెండ్ ఎంత కష్టపడుతున్నావు రా. ఇచ్చుకుంటాయి కదా. దాదా మెచ్చుకో, చెయ్యి నాకు. నా చెయ్యి నేను కడుక్కోలేదు ఇంకా. వాడు ఫుల్ తుడుచుకున్నాడు. ఫ్రెండ్స్ అందరూ ఇలా ఎదవల్లానే ఉంటారా? నేను అడగలరా నిన్ను? ఇలా ఎదవలానే ఉంటావా? నేను మంచోండి కాదు సాంకి. ఐ హ్యావ్ ఎ వ్యాలిడేషన్. మన టేబుల్లో ఇది ఎందుకు ఉంది? మా కూల్ వాటర్ కావాలని తెచ్చుకున్నాం. అంతే, ఆ? మేము మంచోళ్ళం కాబట్టి కూల్ వాటర్ తెచ్చుకున్నాం. ఆ. నీలా కాదురా మేము. నిజం చెప్పమంటావా ఎందుకు? హాస్పిటల్ ఏదో అమ్మ ఊరుకుంటారా? నా కొడుకున్న ఫోటో డిలీట్ చేయరా? అయ్యో నిజంగా అవుతుంది. దీస్ ఆర్ పవన్ థింగ్స్. పవన్ గాడు మామూలు కాదు. బాగా వస్తుందా? వెనక్కి వెళ్తే మొత్తానికి తినేసాం. రెస్టారెంట్ కోస్టల్ సైడ్ చాలా బాగుంది కదా. ఎక్స్ట్రాడినరీ. పెట్రా పెట్రా టైటానిక్ పోజ్. తిప్పేసేయచ్చు బాబాయ్. పెద్ద మనిషి, ట్రూ ఇండియన్ వాడు. నేను ఒక్కటి మాత్రం అసలు ఎప్పటికీ మర్చిపోను. మనం వెళ్ళినప్పుడు మన మూవీలో చూసినట్టు బుల్లెట్లో ఒక అబ్బాయి వచ్చాడు చూడు, పాండీలో బట్టలు ఇప్పుకొని లైక్ జాన్ ఇబ్రహీం లాగా పట్టేసుకొని లా లా. అసలు చెప్పలేను, భలే పాట పాడాడు. నిజంగా చాలా బాగుంది. వాడిని అయితే అసలు ఎప్పటికీ మర్చిపోను. పాండీ వెళ్తే చాలా అదే గుర్తొచ్చింది. వెళ్దాం మనం పాండి వెళ్దాం. ప్లాన్ చేసుకుని ఈ యాక్చువల్ నెక్స్ట్ వీక్ ప్లాన్ చేసుకోవచ్చు మనం పాండి నీట్గా. బాగా చూద్దాం. పాడాడు. 15, 16, మాకు 17, 18. చూసి సాటర్డే సండే అలా అలా ప్లాన్ చేసుకుని నెక్స్ట్ వీక్ వెళ్దాం. పాపం పవన్ వాడు వస్తాడు, ఎందుకంటే పవన్ కూడా వస్తాడు. వస్తాడు. హీరో ఆఫ్ దిస్ బ్లాగ్ పవన్. వీడియో కాల్ వస్తుంది. ప్లీజ్ బ్రో. బాయ్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. అండ్ బై ద వే రెస్టారెంట్లో ఫుడ్ ఎలా ఉంది అది చెప్పలేదు. ఓకే పిజ్జా ఓకే ఓకే, భిండి మసాలా బాగుంది. అండ్ ఫైనల్లీ నాన్ మాత్రం యాక్చువల్గా వాడి మిస్టేక్ కాదు, మేమే లేట్గా రమ్మన్నాం. వాడు సాగలా తెచ్చాడు. నాన్ పిజ్జా చేశాడు బేసిక్గా. ఇంకా బిర్యానీ సూపర్. బిర్యానీ బాగుంది. నాన్ వెజ్ లవర్స్ రికమెండెడ్. బేసిక్స్ వెజిటేరియన్ వాళ్ళ ఇంట్లో వండుకుందాం. హాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.